కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఏపీలో పొత్తులు త్వరలో కొలిక్కి వస్తాయన్నారు అమిత్ షా. అటు లోక్సభ ఎన్నికలకు ముందే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు అమల్లోకి వస్తుందన్నారు అమిత్ షా. ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఏపీలో పొత్తులు త్వరలో కొలిక్కి వస్తాయన్నారు అమిత్ షా. అటు లోక్సభ ఎన్నికలకు ముందే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు అమల్లోకి వస్తుందన్నారు అమిత్ షా. రైట్కి ఏపీలో పొత్తుల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించడం జరిగింది. ఇక పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయన్నారు అమిత్ షా. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఏపీలో పొత్తుల విషయం మీద త్వరలోనే కొలిక్కి వస్తాయంటూ అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చారు, వివరాలేంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే టీడీపీ అధినేత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఇటు అమిత్ షా తోటి భేటీ అయినటువంటి పరిస్థితి నెలకొంది, ముఖ్యంగా పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపై. ఎందుకంటే ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ వేదిక కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే జనసేనతో పాటు టీడీపీ, బీజేపీ మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ఆలోచించినటువంటి నేపథ్యంలో పొత్తులకు సంబంధించిన అంశాలపై కొద్దిసేపు క్రితమే అమిత్ షా కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే దీనిపై ఒక కొలిక్కి వస్తుందని చెప్పేసి కూడా అమిత్ షా కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ టీడీపీతో కలిసి వెళ్తే, ఎందుకంటే గతంలో 2014 కూడా టీడీపీ తోటి కలిసి వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి ప్లస్ మైనస్, అంటే ఏ విధంగా అక్కడ నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, అంటే 2014కి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కి చాలా వరకు పొలిటికల్ గా చాలా వరకు చేంజ్ అయినటువంటి పరిస్థితి అనుకున్న ఇవన్నీ అంశాన్ని కూడా బీజేపీ అధిష్టానం గమనిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమిత్ షా తోటి కలిసిన తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ కూడా కలుస్తారని చెప్పేసి మొదటిగా వార్తలు కూడా రావడం జరిగింది. కానీ ఢిల్లీ అధిష్టానం రాష్ట్ర బీజేపీ నేతలు, అంటే ఏపీ బీజేపీ నేతలతో చర్చించిన తర్వాతనే పవన్ కళ్యాణ్ తోటి బీజేపీ అధిష్టానం భేటీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి పొత్తులకు సంబంధించిన అంశాలు మాత్రం ఈ యొక్క వారం రోజుల్లోనే కొలిక్కి కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఒకవైపు బీజేపీ, అంటే ఎన్డీఏ తోటి కూటమి ఉండి వెళ్ళిపోయినటువంటి వారిని కూడా బీజేపీ మళ్ళీ స్వాగతిస్తుంది. ఎందుకంటే గతంలో చూసాము, ఎన్డీఏ తోటి కూటమి ఉన్నటువంటి కొన్ని పార్టీలు కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. మళ్ళీ వారు తిరిగి బీజేపీ తోటి కలిసేందుకు ముందుకు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా మేము స్వాగతిస్తున్నాము, మేము ఎవరిని కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా మేము ఎవరిని కూడా కోరలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే వారికి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల వల్లనే వారు ఎన్డీఏ కూటమి తోటి వైదొలిగినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ వచ్చినా కూడా తాము
ఖచ్చితంగా స్వాగతిస్తామని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పొత్తులకు సంబంధించిన అంశాలపై మాత్రం ఒక స్పష్టంగా వారం రోజుల క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.